హైదరాబాద్ ఖైరతాబాద్ లో వీధి కుక్కలు మరోసారి స్వైర విహారం చేశాయి. శ్రీనివాస్ నగర్ పరిధిలోని పెద్ద గణేష్ వెనుక భాగంలో ఇంటి ముందు ఆడుకుంటున్న పాక షార్వి అనే చిన్నారిపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. యూకేజీ చదువుతున్న ఈ చిన్నారిని కుక్కలు విచక్షణారహితంగా కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు బాలికను బంజారాహిల్స్ లోని రెయిన్బో ఆసుపత్రికి తరలించారు. ఖైరతాబాద్ లోని వీధి కుక్కలు మరోసారి స్వైర విహారం చేశాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, హైదరాబాద్ నగరం ఖైరతాబాద్ బడా గణేష్ వెనుక శ్రీనివాస్ నగర్ కాలనీలో అమ్మాయి ఇంటి దగ్గర ఆడుకున్న నేపథ్యంలోనే వీధి కుక్క ఒకసారి దాడికి పాల్పడడంతోనే తీవ్రంగా గాయాలుగాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో రోజుకు ఏదో ఒక చోట కుక్కల్లో దాడి జరుగుతూనే ఉండే పరిస్థితి జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి కుక్కలన్నిటి కూడా ఇంజక్షన్లు ఇవ్వాలి, మొత్తము గర్భం కాల్చుకుంటూ సరైన చర్యలు తీసుకోవాలని ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పినట్టు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము జిహెచ్ఎంసీ అధికారులు అయితే మొత్తము వ్యవహారం అంతా కనుక చూస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కూడా చెప్పాలి. ఇప్పుడు కుక్కలన్నిటి కూడా వీధి కుక్కలన్నిటిపైన కూడా వాటికి ఇంజక్షన్లు ఇవ్వాలి, ఎన్ని ఉన్నాయని కూడా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఒక రోజుకు 4-5 చోట్లలో 1-2 పట్టుకొని వదిలిపెడుతున్నారు. అంటే ఈ ప్రాంతంలో హైదరాబాద్ లో పట్టుకున్నాడు కుక్కలన్నీ పోయి పంజగుట్టలో వదిలిపెడుతున్నారు, పంజగుట్ట పట్టుకున్నట్టు కూడా బేగంపేటలో వదిలిపెడుతున్నారు. అది ఇదే జరుగుతున్నటువంటి పరిస్థితి. వాటిని పట్టుకొని వాటికి ఇంజక్షన్లు ఇచ్చి వాటికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనివ్వండి, అటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వలన ఇటువంటి చిన్నారులు గాయాల పాలవుతున్నటువంటి పరిస్థితి గతంలో కూడా చూసాము, ఈ రోజు కూడా చూసాము. ఇక్కడ సీసీ కెమెరా రికార్డు అన్ని కూడా చూస్తే పాప అరుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. యూకే చెప్తున్న షార్వినికి తీవ్రంగా గాయాలుకుంటూ ముఖం ఫేస్ ఏదైతే ఉందో ఫేస్ అంతా కూడా చూస్తే ఆ కత్తితో దాడి చేసినట్టు విధంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. చిన్నారిని హాస్పిటల్ తరలించడం అనేది ప్రస్తుతానికి అయితే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. కానీ కుటుంబ సభ్యులు అయితే జిహెచ్ఎంసీ అధికారుల పైన కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే కుక్కలకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారం వీళ్ళు పాటించట్లేదు. అధికారుల నిర్లక్ష్యం వలన దాదాపుగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకుంటే 8 నుంచి 10 లక్షల వరకు కుక్కలు కూడా ఉన్నట్టు కూడా గుర్తిస్తున్న పరిస్థితి. గతంలో చూసుకుంటే 5 లక్షలు అని చెప్పారు. ఇదంతా కూడా కుక్కల కంటే జనాభా పెరుగుతున్న కుక్కల సంఖ్య పెరుగుతూ ఉంది. వాటికి గర్భ సమస్య ఏదైతే ఉన్నదో నిర్మూలన చేయాల్సిన పరిస్థితి ఉంది. అవన్నీ చేయకుండా వీధి కుక్కలన్నీ కూడా గాలి వదిలేస్తున్న పరిస్థితి, వాటికి సరైనటువంటి ఆహారం లేకపోవడము, సమయానికి వాటర్ లేకపోవడం, ఇవన్నీ కూడా చూస్తే పిల్ల పైన కూడా టార్గెట్ చేసుకుని దాడులు ఇవ్వండి. చిన్నపిల్లతో పాటు కూడా పెద్దలు ఎవరైతేనేమి అటు వెళ్తున్నా కూడా దాడికి తెగబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. శివార్ ప్రాంతంలో ఎవరైనా ఒక్కరు వెళ్ళాలంటే కూడా భయాభ్రాంతకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ కుక్కట్పల్లి కానివ్వండి, పంజగుట్ట కానివ్వండి, సరూర్ నగర్ కానివ్వండి, హయత్ నగర్, హిమాయత్ ప్రాంతాలు ఎక్కడైతే ఇవ్వండి ఒంటరికి వెళ్ళాలని కూడా భయపడి చేతిలో కర్రలు ఏంది వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల పైన ఒక డ్రైవ్ చేసి తక్షణమే సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైదరాబాద్ నగర ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. సినిమా